successful. If you want to know more, watch this video. ఒకసారి డాక్టర్ సివి రామన్ బెంగళూరు రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించినప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, ఒక 10-15 మంది యంగ్ రీసెర్చ్ స్కాలర్స్ నా ఇన్స్టిట్యూట్ చాలా అవసరమని. ఎంతోమంది యువకులు అప్లై చేశారు. ఫిజిక్స్లోను మ్యాథ్స్లోను ఎంట్రన్స్ టెస్ట్ ఉండింది. 10 మంది మాత్రం సెలెక్ట్ అయ్యారు, ఇతరులు ఫెయిల్ అయిపోయారు. మ్యాథమెటిక్స్, ఒకటి ఫిజిక్స్, ఒకటి కెమిస్ట్రీ, ఏదో ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయిపోయారు. డాక్టర్ సివి రామన్ అనౌన్స్ చేశారు, ఎవరికి ఇష్టం ఉంటే బాగా ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రండి, ఇంటర్వ్యూకి రండి, అప్పుడు నేను జాబ్ ఇవ్వడానికి నాకు సాధ్యం అవుతుంది. సమ్ క్వాలిఫికేషన్ ఉండాలి మీలోను, బికాజ్ ఐ నీడ్ రీసెర్చ్ స్కాలర్స్. తర్వాత పిఏకి చెప్పారంట, మీరు వెళ్ళి వాళ్ళకి ఏమేమి బస్ ఫేర్ కావాలో ట్రైన్ ఫేర్ కావాలో వాళ్ళకి అందించేయండి. సాయంత్రం 4 డాక్టర్ సివి రామన్ గారు ఇంటికి వెళుతున్నప్పుడు ఒక అబ్బాయి బయట నిల్చొని ఉన్నాడు గేట్ దగ్గర, వన్ ఆఫ్ ది ఫెయిల్డ్ క్యాండిడేట్స్. ఆశ్చర్యం, ఇదేంటి ఉదయం నుంచి ఇక్కడ నించున్నావు, నీకేమి ట్రైన్ ఫేర్ ఇవ్వలేదా, బస్ ఫేర్ ఇవ్వలేదా అంటే, సార్ ఇచ్చారు, అయితే ఒకే ఒక కోరిక ఉంది, మళ్ళా మిమ్మల్ని మీ దర్శనం చేసుకోవాలి అని. మళ్ళీ నేను ఎక్కడో ఒక గ్రామంలోంచి వచ్చాను, కర్ణాటక గ్రామంలో నుంచి, మళ్ళీ ఎక్కడ దొరుకుతుంది ఆపర్చునిటీ టు మీట్ ఎ నోబెల్ ప్రైజ్ విన్నర్ లైక్ డాక్టర్ సివి రామన్, ఒక్కసారి అపాయింట్మెంట్ ఇవ్వండి, 5 minutes టైం ఇవ్వండి నాకు. డాక్టర్ సివి రామన్ గారు అన్నారు, ఇప్పుడు నాకు టైం లేదు, వేరే మీటింగ్స్ వెళ్తున్నాను, రేపు ఉదయం రా నా దగ్గరికి 10 o'clock, అప్పుడు నీకేం కావాలో క్వశ్చన్స్ అడుగు, నేను ఆన్సర్ చేస్తాను. కరెక్ట్గా అబ్బాయి టైం మెయింటైన్ చేసి 9:45 వచ్చేసాడు. సార్ సివి రామన్ కరెక్ట్గా టైంకి వచ్చాడు, ఆఫీస్లో కూర్చున్నారు, ఈ అబ్బాయిని పిలిచారు, ముందు నమస్కారం చేశాడు, పాదాభివందనం చేశాడు. చాలా సంతోషం అయిపోయింది, మళ్ళా నోబెల్ ప్రైజ్ విన్నర్ పర్సనల్గా నాకు అపాయింట్మెంట్ ఇచ్చారని. తరువాత ఒక 10 రూపాయల నోటు టేబుల్ మీద పెట్టాడు అబ్బాయి, 10 రూపాయల నోటు. ఏమిటిది, నాకు 10 రూపాయలు ఇస్తున్నావు అని అంటే, ఆ అబ్బాయి అన్నాడు, సార్ నేను ఇంటికి వెళుతున్నాను, కౌంట్ చేస్తున్నాను ఎంత మీ క్లర్క్ నాకు ఇచ్చాడు అని. ఐ వాంటెడ్ ఓన్లీ 90 rupees, but your PA gave me 100 rupees. So I thought that 10 rupees does not belong to me, it has to go back to you. So personally I wanted to give it to you, that 10 rupees, please take it sir అన్నాడు. డాక్టర్ సివి రామన్ క్లర్క్ని పిలిచాడు, ఆ పిఏ ఎవరు ఈ విధంగా ఎక్స్ట్రా 10 rupees ఇచ్చాడు అని. ఈ అబ్బాయిని చూశాడు, కొంచెం ఆయన షాక్ అయింది, ఏమైనా తిడతారేమో ఎక్స్ట్రా ఇచ్చేసాను అడగకుండా చేయకుండా అని. నథింగ్ ఆఫ్ దట్ సార్ట్. డాక్టర్ సివి రామన్ వెంటనే ఆ క్లర్క్కి చెప్తాడంట, పిఏకి, టేక్ హిమ్ ఇన్సైడ్ ది ల్యాబొరేటరీ ఫర్ ది జాబ్ అని. సార్ హీ ఫెయిల్డ్ ఇన్ మ్యాథమెటిక్స్ టెస్ట్, యూ ఓన్లీ టోల్డ్ హిమ్ దట్ టు కమ్ నెక్స్ట్ ఇయర్, యూ మేడ్ అ జనరల్ అనౌన్స్మెంట్ ఫర్ ఆల్ ది ఫెయిల్డ్ క్యాండిడేట్స్ అని వెంటనే డాక్టర్ సివి రామన్, దేర్ లైస్ ద డిఫరెన్స్ ఆఫ్ ఎ నోబెల్ మైండెడ్ మ్యాన్. హీ సెడ్, బ్రదర్, he failed in the mathematics test yesterday, but today this friend passed in the character test, take him inside. See, that is the power of integrity and character and that attitude. You may be one of the highest gold medal winners, you may have any number of jobs, any number of degrees, అయితే మీ పర్సనల్ క్యారెక్టర్, మీ పర్సనల్ యాటిట్యూడ్ లేకుండా ఉంటే, మరొక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు, సులభంగా సరళంగా అర్థమయ్యే ఎగ్జాంపుల్ ఇస్తాను. ఏమిటి అది అంటే, ప్రపంచంలో ఒక వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశారు ఇద్దరు క్లాస్మేట్స్ శివాజీ పార్కులో 1970-80s. ఆ శివాజీ పార్కులో ఉన్నవాళ్ళు సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీ 700 runs కొట్టారు స్కూల్ మ్యాచెస్లో. ఆ టర్నింగ్ పాయింట్ వాళ్ళ లైఫ్లో వచ్చింది. దే బికేమ్, బోత్ ఆఫ్ దెమ్ ఎంటర్డ్ ఇంటూ ఇంటర్నేషనల్ క్రికెట్, ఇండియన్ ఛాంపియన్స్ అయిపోయారు. 1992 వచ్చేటప్పటికి, అకార్డింగ్ టు ది క్రికెట్ మాస్టర్స్ అండ్ కోచెస్, వాళ్ళ ఉద్దేశం ప్రకారం వినోద్ కాంబ్లీకి మోర్ టాలెంట్ ఉండింది క్రికెట్ ఆడడానికి దాన్ సచిన్ టెండూల్కర్, మోర్ కాన్సన్ట్రేషన్ ఉండింది దాన్ టెండూల్కర్. అయితే ఎప్పుడైతే 3 డబుల్ సెంచరీలు కొట్టాడు, ఎప్పుడైతే వేరే ఆటల్లో బాగా ఆడుతున్నాడో, వినోద్ కాంబ్లీ మైండ్లో ఆ ఒక నెగటివ్ యాటిట్యూడ్, ఆ క్రిటికల్ యాటిట్యూడ్, ఆ ఒక అరోగెన్స్ అనేది ఉందో పెరిగిపోయింది. క్విక్ మనీ వచ్చేస్తుంది. హీ లాస్ట్ హిజ్ సెల్ఫ్ రెస్పెక్ట్. సో టర్నింగ్ పాయింట్ ఎక్కడ వచ్చిందంటే 1992లో, when Vinod Kambli was only 22 years and he was playing against West Indies in Bombay, one bouncer of Courtney Walsh
వెస్ట్ ఇండీస్ కెప్టెన్ ఎదురులేకపోయాడు. హీ కుడ్ నాట్ ఫేస్ ద బౌన్సర్. And that was the last test match and the last game that he played in his life. 1992, 22 years, Vinod Kambli retired from test cricket. And now what is happening to his own classmate? He is becoming younger and younger and younger because of three things. Number one, character. Number two, attitude. Number three is discipline. So attitude, character and discipline will make you successful.